హలో అందరికీ. నేను మీ రాధిక. సో, ఇక్కడైతే మ్యాగీ చేస్తున్నాను అనమాట. సోయా సాస్ ఏసి చేశా ఫస్ట్ టైము. నాకైతే టేస్ట్ ఏమంత నచ్చలేదు. సో, ఈ చాపర్‌లో ఏందంటే బాగా సన్నగా చాప్ అయిపోతాయి. కొంచెం ఆయిల్ తక్కువతోటి కూడా వెజ్జీస్ బాగా ఏగిపోతాయన్నమాట. ఎవరైనా సలాడ్స్ చేసుకునే వాళ్ళకి కానీ, ఒకవేళ మీరు క్యారెట్ ఇష్టం లేకపోయినా ఇలా పీసెస్‌గా అయిపోతే తినటానికి కూడా మీకు ఈజీగా ఉంటదని నా ఒపీనియన్ మాత్రమే. ఎవరిని కొనుక్కోమని నేనేం చెప్పట్లేదండి. సోయా సాస్ ఏసి చేశాను. టేస్ట్ అంత నచ్చలేదనమాట నాకైతే మాత్రం. అండ్ ఈ రోజుల్లో ఇన్‌స్టా గానీ, యూట్యూబ్ గానీ ఏది చేసే వాళ్ళకైనా సక్సెస్ అనేది చాలా తొందరగా వచ్చేసేయాలి. దానికోసం ఎవరికి తగ్గది వాళ్ళు చేస్తున్నారు. అబ్బాయిలైతే చాలా చండాలంగా బూతులు తిట్టడం, ఎలా పడితే అలా చేస్తున్నారు. అమ్మాయిలు కూడా అంతే చాలా చండాలంగా బట్టలేసుకోవటం, అసలు వల్గర్ కామెంట్స్‌నైనా పట్టించుకోకపోవటం, ఇలా చేస్తారు. వాళ్ళ ఇంట్లో అసలు పేరెంట్స్ ఏమి అనరా అని నాకు ఒక్కోసారి అనిపిస్తదనమాట. అమ్మాయిలకొచ్చే కామెంట్స్ చూస్తే అసలు ఒక్కోసారి నాకే చాలా షాకింగ్‌గా గుండె ఆగిపోయినట్టు అనిపిస్తది. మరి వాళ్ళ పేరెంట్స్‌కి ఎలా అనిపిస్తుందో నాకైతే అస్సలు అర్థం కావటం లేదనమాట.